దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే, అసలు మనము గొడవ పడే వాళ్ళు కాకుండా, తగాదా పడే వాళ్ళు కాకుండా, మనము ఎవరితోనూ కూడా ఎలాంటి తగాదా లేకుండా ఉండాలి, అలాంటి వ్యక్తులుగానే మనం ఉండాలి అనేటువంటిది దేవుని సంకల్పం. ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభించి అందరం కలిసి దేవుని నామమును మహింపరుద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన రాజా, జీవాధిపతి, మహోన్నతుడవు, అద్వితీయుడవు, ఆది సంభూతుడుగా మీరున్నందుకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నా. మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామాన్ని కనపరచుటకు నీ మందిర ఆవరణంలోనికి ప్రవేశించున్నాం. మీరు మాతో కూడా ఉండి మహిమ పొందే దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సజీవమైన దేవుని స్తుతించి ఆరాధించే భాగ్యమును ఈ లోకములో ప్రత్యేకంగా మీరు మాకు అనుగ్రహించిన దైవమా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మీరు చేస్తున్న మేలును బట్టి, ఉపకారములను బట్టి, మహోపకారములను బట్టి అయ్యా, మా జీవిత కాలం అంతయు మేము నీకు రుణస్థులమైనాము. రాజా, నీకు స్తోత్రం. మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేతబట్టుకొని బూదిగంతముల వరకు నీకు సాక్షులుగా జీవించినట్లుగా మీరు మమ్మల్ని బలపరచండి. మా నోట ఎల్లప్పుడూ మీ మాటలు ఉంచండి. మీ మాటల్లో ఉన్న జీవము నేటి వరకు మమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. నీ యొక్క సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. ఆరాధన అంతట్లో మీరు మాతో కూడా ఉండి మహిమ పొందమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అల్ఫా ఓమేగా అయినా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రాలుడా. అల్ఫా ఓమేగా అయినా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రాలుడా. రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపా నిలయమా, ఉదయమే వరకు నన్నాదరించే సత్యవాక్యమా, నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. అల్ఫా ఓమేగా అయినా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రాలుడా. కనికరపూర్ణుడా, నీ కృపా బాహుల్యమే ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు, అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములో చేర్చెను. కనికరపూర్ణుడా, నీ కృపా బాహుల్యమే ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు, అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములో చేర్చెను. జీవించదని కొరకే, హర్షించదని లోనే, జీవించదని కొరకే,
సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగా నన్ను చేసెను. తేజోమయుడా నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగా నన్ను చేసెను. నా స్తుతి కీర్తన నీవే, స్తుతి ఆరాధన నీకే. నా స్తుతి కీర్తన నీవే, స్తుతి ఆరాధన నీకే. అల్ఫా ఓమేగా అయినా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రానుడా. నిజ స్నేహితుడా నీ స్నేహమాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు అంతులేని అగాధాలు దాటించి అందని శిఖరాలు ఎక్కించెను. నిజ స్నేహితుడా నీ స్నేహమాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు అంతులేని అగాధాలు దాటించి అందని శిఖరాలు ఎక్కించెను. నా చెలిమి నీతోనే, నా కలిమి నీలోనే. నా చెలిమి నీతోనే, నా కలిమి నీలోనే. అల్ఫా ఓమేగా అయినా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రానుడా. అల్ఫా ఓమేగా అయినా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రానుడా. రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపా నిలయమా, ఉదయమి వరకు నన్నాదరించే సత్యవాక్యమా, నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. అల్ఫా ఓమేగా అయినా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రానుడా. అల్ఫా ఓమేగా అయినా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రానుడా. అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మనము దేవుని మందిరంలో చేరి మనమంతా ఒక సంఘముగా చేర్చబడి ఒక కుటుంబంగా మనమున్నాము. మనము దేవుని బిడ్డలుగా లోకము నుండి వేరు చేయబడి, లోకము నుండి ప్రత్యేకించబడి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి అనే తలంపు కలిగి మన నూతన జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారితో మనము ప్రారంభించి ఉన్నాం. యేసుక్రీస్తు వారు మనకి క్రొత్త జీవితాన్ని ఆయన ప్రసాదించారు. ఆ క్రొత్త జీవితం అనేటువంటిది ఎలా ఉండాలి అంటే, ఆ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించాలి. మొదటగా
రెండోది మనకు సంతృప్తి కలగాలి. మనం జీవించే జీవితం దేవునికి ఇష్టంగా ఉండాలి. రెండోది మనకు కూడా అది సంతోషంగా సంతృప్తికరంగా ఉండాలి. అలాంటి ఒక మంచి జీవితాన్ని మనము జీవించాలని మనం దేవుని దగ్గరికి వచ్చాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే దేశాన్ని సమాధానముతోను ప్రజలను నెమ్మదితోనూ నింపాలి అని, దేశంలో ఉండేటువంటి పోరాటాలు, యుద్ధాలు, ప్రజల మధ్యలో ఉన్నటువంటి విభేదాలు, కక్షలు, కార్పణ్యాలు వాటన్నిటిని తొలగించి ప్రజలను మంచి మార్గంలో నడిపించాలనేటువంటి ఆకాంక్ష కలిగినటువంటి వాడుగా ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆ మాటనే ప్రవక్తలు కూడా ప్రవచించారు. చాలా మంది ప్రవక్తలు యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన చేయాలనుకున్న ఉద్దేశాన్ని, సంకల్పాన్ని మనకు చెప్పారు. మీకా రాసినటువంటి ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అంత్య దినముల్లో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోన్లో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెల్లును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవల్లో నడుచుకుందుము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. దూరంలో నివసించు బలముగల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగుకొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తక ఉండును. యుద్ధము చేయ నేర్చుకునుట జనులు ఇక మానివేతురు. ప్రవక్తల యొక్క ప్రవచనం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం ఏమిటి అంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి మనమంతా కూడా మన లైఫ్ స్టైల్, జీవిత విధానం అనేటువంటిది చాలా ప్రత్యేకంగా ఉండాలి. మనము ఎలా ఉండాలి అంటే అసలు తగాదాలు, గొడవలు అనేటువంటివి లేనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అని దేవుని సంకల్పం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ కోరుకునేది అదే. కానీ అసలు తగాదా లేకుండా, గొడవలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, పోరాటాలు లేకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? సమస్యలు లేనటువంటి జీవితం అనేటువంటిది ఏదైనా ఉందా? బైబిల్లో చెప్పబడుతుంది, ఇక యుద్ధము చేయ నేర్చుకొనుట మానివేతురంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే అసలు మనము గొడవ పడే వాళ్ళు కాకుండా, తగాదా పడే వాళ్ళు కాకుండా, మనము ఎవరితోనూ కూడా ఎలాంటి తగాదా లేకుండా ఉండాలి. అలాంటి వ్యక్తులుగానే మనం ఉండాలి అనేటువంటిది దేవుని సంకల్పం. కానీ అలా ఉండలేని పరిస్థితుల్లోనే ఈరోజు మనం ఉన్నాం. గొడవ మానేద్దాం, తగాదాలు మానేద్దాం. ఎవరితో కూడా మనం ఎప్పుడూ కూడా మంచిగా మాట్లాడాలి, మంచిగా నడుచుకోవాలి, అందరితో బాగుండాలి, అందరితో కూడా మనము సఖ్యత కలిగి, ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి, అనురాగము కలిగి, సమాధానము కలిగి జీవించాలనే తలంపు మనకుంది. ముఖ్యంగా మన ఇంట్లో మనం ఎలా ఉండాలి అంటే మనకి తగాదాలు ఉండకూడదు, గొడవలు ఉండకూడదు, సమస్యలు ఉండకూడదు. మనము ఒకరినొకరు గౌరవించుకొని ఆప్యాయంగా, అనురాగంగా మనము కుటుంబంలో జీవించాలనుకుంటాం. కానీ ఈ పరిస్థితులు మన ఇళ్లలో కూడా కనపడుట. దీని అంతటిని చూసినప్పుడు దేవుడు సంతోషిస్తాడా? ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్న ఉద్దేశం ఏమిటి? పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, మనమంతా కూడా వయసు మళ్ళిన స్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నాం. మనము నేర్చుకోవాల్సిన జీవిత విధానం ఏంటి? యేసు ప్రభు మనల్ని ఎందుకు ఆయన తన యొద్దకు పిలిచాడు అంటే మనము ఆయుధాలు వాడేటువంటి ఆలోచనే మానేయాలి అంటాడు. దేవుడు
మనతో కూడా సూటిగా మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, నీ వలన ఒక్క గొడవ కూడా రాకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము అలా జీవించాలని, అలాగా గొడవలు సమస్యలు ఒకడొక దెబ్బ కొట్టేయని, ఒకడేదైనా తిట్టేయని, ఒకడేదైనా లాక్కోనే అంతటితో పోతుంది. అంతే కదమ్మా, అంతటితో పోతుంది. ఇంకా సాగదీసి అంటే ఏంట్రా కొట్టావంటే ఇంకోటి కొడతాడు, మరలా కొట్టావారంటే ఇంకొక కొడతాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నిన్ను ఒకరు అమ్మా కుడి చెంప మీద కొడితే నువ్వు ఎడమ చెంప కూడా చూపించు. కాబట్టి అది శత్రుత్వాన్ని నాశనము చేసేటువంటి స్వభావం, లక్షణం. మనం అదే నేర్చుకోవాలి. కాబట్టి కొంతకాలం నీకు అలాగే బాధ ఉంటుంది, ఆ కొంతకాలం కష్టాలు ఉంటాయి, కొంతకాలము అలా ఇబ్బందులు ఉంటాయి. కానీ దేవుడు ఒక రోజు నీకు సమాధానాన్ని, శాంతిని, నెమ్మదిని కలుగు చేస్తాడు. నీవు ఒకరిని దూషించడం కాదు, ఎవడైనా నిన్ను దూషించిన, అవమానపరచిన, కీడు చేసిన, నష్టపరచిన దాన్ని సహించేటువంటి వారుగా ఉండడమే క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, యుద్ధము చేయడం ఇక జనులు నేర్చుకోవడమే మానేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం మానేయాలి? యుద్ధము చేయడం, తగాదా పడడం, గొడవలు పెట్టడం, గొడవలు పడడం, ఎవరితో కూడా మనము ఎలాంటి తగాదా లేకుండా ఉండేటువంటి వారుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకోవాలి. లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనము నుండి. వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవాన్ని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకుము. నిన్నడుగు ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవు అని వద్ద దాన్ని మరలా అడగవద్దు. మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ కూడా ఆ యొక్క తగాదాలు లేని, గొడవలు లేనటువంటి ఒక మంచి జీవితాన్ని గురించి నేర్పించాలనే ఆకాంక్ష కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. బాధని, కష్టాన్ని మనం కలిగినప్పుడు మనం ఏమి చేయాలని దేవుని వాక్యం చెప్తుంది అంటే, మొట్టమొదట ఏమంటున్నాడంటే, మీ శత్రువులను మీరు ప్రేమించండి. దేవునికి స్తోత్ర. శత్రువులు ఏం చేయాలంట? ప్రేమించు. మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే మనం చేయాల్సిన పని. శత్రువుని ప్రేమించు, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయి, మిమ్మల్ని శపించు వారిని దీవించు, మిమ్మల్ని బాధ పెట్టు వారి కొరకు ప్రార్థన చేయి. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకి ఒక సొల్యూషన్, ఒక విడుదలను కలిగించేటువంటి ఒక మార్గాన్ని మనకు బోధిస్తా ఉన్నారు. మనం ఇవి నేర్చుకోవాలి. ఎంతమంది ఇలాంటి వాటిని అనుసరించగలుగుతున్నారో? క్రిస్టియన్సే, క్రైస్తవులే, యేసు ప్రభు నమ్ముకున్నాం. ఈ రోజుల్లో ఎట్లంటే, కొంచెం అభివృద్ధి చెందిన వెంటనే గర్వము, అహంకారము మనిషిని కమ్ముకుంటా ఉంది. ఈ గర్వం వచ్చిన తర్వాత ఏమనిపిస్తుందో, ఎవరిని చూసినా వాడి అంతా అన్నట్టుగా ఉంటుంది. కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మనకి ఎవడైనా వ్యతిరేకంగా ఉన్నాడంటే వాడిని ఏ విధంగా ఇతరుల ద్వారా దెబ్బతీయించాలి, ఇతరులకు కీడు కలిగించాలి, ఏ విధంగా వాళ్ళకి ఆ చెడ్డ పేరు తెప్పించాలి, వాళ్ళని అందరూ చెడ్డోళ్ళని అనుకునేలాగా చెయ్యాలి. ఇలాంటి తలంపులు లోకస్తు. వాళ్ళని మనం ఎలా ప్రేమించగలం? వాళ్ళు మనం ద్వేషిస్తుంటే మనం ఎలాగా వాళ్ళని ప్రేమించగలం? దూషించేటువంటి వారు, ద్వేషించేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు, ఇలాంటి వారిని గురించి ఇప్పటికీ మనము యేసు ప్రభు చెప్పిన స్థాయిలోకి మనము
లేదు. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఆయన ఒక మార్పు కోరుతున్నాడు. నిన్ను ఒక చెంప మీద కొట్టినప్పుడు నీవు రెండవ చెంప కూడా వాని వైపు త్రిప్పు. నీ పైబట్ట ఎత్తుకొని పోవాన్ని అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవాన్ని దాన్ని మరలా అడగొద్దు. మనుషులు మీకేలా చేయవలనని ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగే మీరు వారికి చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనకి అడిగినప్పుడు మన అవసరాలు తీర్చడం మాత్రమే కాదు, మనము జీవించినప్పుడు మనము జీవించవలసిన విధానాన్ని కూడా మనకు నేర్పిస్తా ఉన్నాడు. మనము దేవునికి ఇష్టానుసారమైనటువంటి వ్యక్తులుగా జీవించాలి అంటే మనము తప్పకుండా నేర్చుకోవాల్సినటువంటి కొన్ని సంగతులు మనకు ఉన్నాయి. కాబట్టి మనము ఎందుకు ఇలా ఉండాలి? నిన్ను ఒక చెంప మీద కొడితే మరో చెంప కూడా ఎందుకు చూపించాలి? నిన్ను ద్వేషించు వారిని నీవెందుకు ప్రేమించాలి? నీకు కీడు చేయ వారికి నువ్వెందుకు మేలు చేయాలి? ఎందుకంటే మనం ఎలాంటి వారమంట? దేవుని చేత ప్రత్యేకించబడిన వారు. ప్రత్యేకమైన జీవితం మందే. ఈ లోకములో మనం ప్రత్యేకించబడిన వారు, లోకస్తులు కాదు. మనం దేవుని బిడ్డలం, దేవుని చేత ముద్రించబడిన వారు, దేవుని చేత ప్రతిష్ఠించబడిన వారు, దేవుని చేత అభిషేకించబడిన వారు, దేవుని ఆత్మ చేత నింపబడిన వారు, దేవుని వరములను ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. కనుక కొన్నిటిని మనం గమనించినప్పుడు మనకు కొంతమంది మీద కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, మనం ఏదైనా మాట్లాడాలనిపిస్తుంది. కొన్నిసార్లు మాట్లాడతాం. అయినా ఇతరులను సహించడమే దేవుడు మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైన ప్రణాళిక. అందుకని క్రైస్తవుడుగా జీవించవలసిన అవసరత ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనము ఎలా ఉండాలి చెప్తున్నాడు. మొట్టమొదటిగా మనము లోకము నుండి ప్రత్యేకించబడి పాపులలో మనము చేరనటువంటి వారుగా ఉండాలి అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. అయితే మనం ఎలా ఉండాలి అంటే మనము యేసు వలె ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలమ్మా? యేసయ్య వలె ఉండాలి. యేసయ్య వలె. బైబిల్ చదువుదాం. లూకాసు సువార్త 6వ అధ్యాయం 35-36 వచనాల్లో, మీరైతే ఎట్టివారిని గూర్చేనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. దేవుని పోలిక, దేవుని స్వరూపం. దేవుని పోలిక, దేవుని స్వరూపం. యేసు వలె జీవించడానికి మనం ఈ విధానాన్ని అనుసరించాలి. ఎవరిలాగా జీవించాలంట? యేసయ్యలాగా జీవించాలి. కాబట్టి పాపుల్లాగా కాదు, యేసయ్యలాగా ఉండాలి. పాపులలో నుండి మనం ప్రత్యేకించబడాలి. ఆ ప్రత్యేకత ఎప్పుడు వస్తుందంటే యేసు ప్రభు వలె మనము జీవించినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎవరికైనా కోపంగా ఉందంటే కొట్టండి అమ్మ 4 దెబ్బలు. ఏమనాలి? 4 దెబ్బలు కొట్టండి, పర్వాలేదు అంటే ఎవరు కొట్టరు. తిట్టాలనుకుంటే 4 తిట్టండి, పర్వాలేదమ్మా తిట్టండి అంటే వాళ్ళు తిట్టడం మానేస్తారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన బిడ్డలుగా మనం ప్రత్యేకించబడాలి అంటే మనము
ఎలా ఉండాలి అంటే కృతజ్ఞత లేని మనుష్యులు, దయలేని మనుష్యులకు మనము దయ చూపించే వాళ్ళుగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో యేసుక్రీస్తు వారు ఎలా జీవించారో ఒకసారి చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎలా నడిచారంటే, నీవు ఇంకా పాపిగా ఉన్నప్పుడే, నువ్వు యేసు ప్రభు దగ్గరికి రాకమునిపే, అప్పుడే నీ కోసం నీ కొరకు ముందుగానే ఆయన చనిపోయాడు, అంటే ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు ఎవరి కోసం? శత్రువుల కోసం. మంచోళ్ళ కోసమా? కాదు, చెడ్డవాళ్ల కోసం. కాబట్టి మనము కూడా అలాగే ఉండాలని యేసుక్రీస్తు వారు తెలియపరుస్తూ ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం. నీ కాఠిన్యమును మార్పు నుందని నీ హృదయంను అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. విచ్చలవిడిగా ఇష్టానుసారంగా మనుషుడు నడుచుకునే దాన్ని బట్టి ఏమవుతుందంట, తీర్పు దినములో ఆ మనిషి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. అందుకే యేసు వలె బ్రతకాలి, యేసు వలె జీవించాలి. ఈ రోజుల్లో మనుషులు తమ మీదకి ఉగ్రతను ఏలేసి పిలుస్తారు. గర్వం. చాలా మంది మనుషులు గర్వముతో, అహంకారంతో తన జీవితాన్ని పాడు చేసుకుంటా ఉంటారు. కానీ యేసయ్య ఆయన ఎలాంటి వాడంటే, శత్రువుల కొరకు కూడా తన ప్రాణం పెట్టే మంచివాడుగా ఆయన జీవించాడు అని దేవుని యొక్క వాక్యంలో చదువుతా ఉన్నాం. మనము ఉగ్రతను సమకూర్చుకుంటే యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ఇతరులకు మనం ఏం చేయాలమ్మా? మనం కూడా ప్రాణం పెట్టే అంతగా మన శత్రువులను కూడా ప్రేమించే వాళ్ళుగా మారాలి అని. కాబట్టి ప్రియమైన సహోదరి, దేవుని బిడ్డ, ఈరోజు మనకు ప్రభు నేర్పిస్తున్నాడు, మన నోరు అదుపు చేయబడాలి, మన మాటలు అదుపు చేయబడాలి, మన జీవిత విధానం అదుపు చేయబడాలి. మనము యేసు వలె మారాలి. అలా మారితే ఏమవుతుంది అంటే, యేసయ్య మనలను ఆశీర్వదించువాడుగా ఉంటాడు. హల్లెలూయా. సంతోషిస్తాడు. పరలోకం మన గురించి సంతోషిస్తుంది, ఆనందంతో గంతులు వేస్తుంది. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా జాగ్రత్తగా నడుచుకోవడం అనేటువంటిది నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది. యేసు ప్రభు దగ్గరకు వస్తే నేర్పించేది ఇదే. నీ శత్రువు ఆకలి కొనింటే వానికి ఆహారం పెట్టయ్యా, దప్పిగ్గా ఉంటే అతనికి దాహాన్ని ఇవ్వు, అతను నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపించు, అతను నీ వస్త్రాన్ని, పై వస్త్రాన్ని లాగేసుకుంటే నీ అంగీ కూడా లాక్కోమని చెప్పు అని యేసుక్రీస్తు వారు మనకు నేర్పిస్తా ఉన్నాడు. అంటే ఓర్పు, సహనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇలాగే మనం ప్రవర్తిస్తే ఏం జరుగుతుంది? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకునక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. అంటే అందరూ ఏమి చేసినా, ఎంత భయంకరమైన కీడు చేసినా నువ్వు ఓర్చుకోవడమేనా? మంచిది కాదమ్మా గొడవలు అనేవి. తగాదాలు మంచిది కాదమ్మా. తగాదాలు, గొడవలు పడి వాళ్ళనేమో చేద్దాం, వీళ్ళనేమో చేద్దాం అని కొంతమంది అనుకుంటా ఉంటారు. కానీ చివరికి నాశనం అయ్యేది వాళ్లే. దేవుడు ఏమంటాడు తెలుసా? రాతిని పొర్లించొద్దు, అది నీ మీదకే వస్తుంది. గుంటను తవ్వద్దు, అందులో నువ్వే పడాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు జాగ్రత్త కలిగి, తగ్గింపు కలిగి, వినయము కలిగి నడుచుకో అంటాడు. ఏమంటున్నాడు? పగ తీర్చుకోవడము నా పని. కాబట్టి ఆ పగ తీర్చుకోవడానికి దేవునికి అవకాశం ఇవ్వు. అది దేవుని దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి స్వభావం. యేసు ప్రభుని కొరడాలతో కొడుతున్నా ఆయన సైలెంట్గా ఓర్చుకున్నాడు.
ముఖాన ఉమ్మేసినా ఆయన సైలెంట్గా ఓర్చుకున్నాడు. కాబట్టి దేవుని స్వభావాన్ని, గుణాన్ని మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి మనిషి విలువైన వాడు, అమూల్యమైన వాడు. ఆ విలువను, గౌరవాన్ని మనం గుర్తించాలి. దేవుని బిడ్డలుగా మనం అది అర్థం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. అలాగే పత్రిక 13:4 చూద్దాం. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము, వారు ఊరకై ఖడ్గము ధరింపరు, కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కీడు చేయు వారికి ప్రతీకారము చేసేటువంటి దేవుని పరిచారకులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చాలా మంది దగ్గర సైలెంట్ అయిపోతా. నేను సైలెంట్ అయిపోయాను అంటే ఎదుటోడు అయిపోయినట్టే లెక్క. అటు తుడిచేసుకొని పోవడమేక, అది మనం నేర్చుకోవాలి. సైలెంట్ అయిపోయాడు కదా అని ఇంకా కొంచెం వాళ్ళు ఎక్కువ చేస్తారు. దాన్ని చేసేదాన్ని బట్టి ఏమవుతుందంటే ఉన్నదే పోతుంది. అందుకనే నేను చాలా మందితో ఏం మాట్లాడను. కొంతవరకు చెప్పి చూస్తాను, ఎనరో ఎనగనప్పుడు వదిలేస్తాను, తర్వాత వాళ్ళకి కనబడరు. ఎందుకంటే కీడు చేయు వారికి వ్యతిరేకంగా పనిచేసే పరిచారకులు ఉన్నారు. అది దేవుని యొక్క అనుమతి. దేవుడే చేస్తాడు ఆ కార్యం. అందుకే పగ తీర్చుకోవడం నా పని, దేవునికి ఆ పని అప్పగించండి అంటాడు. దేవునికి స్తోత్రం. మన స్వభావాన్ని మార్చుకోవాలి, దేవునికి అవకాశం ఇవ్వాలి. దేవుడు మన పక్షంగా పోరాడునట్లుగా మనం ప్రయత్నమో చేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్ని జనులలోనైనను జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. కాబట్టి ఈ రోజుల్లో చెడు చేసే, కీడు చేసేటువంటి వాళ్ళు, అలాంటి స్వభావం కలిగినటువంటి మనుషులను సంఘములో నుండి వెలివేయలేదే అని దేవుని మాటలు చెబుతా ఉన్నాయి. ఎందుకంటే సంఘం దేవుని, అందులో ప్రతి మనిషి ప్రత్యేకించబడి పరిశుద్ధంగా, నీతిగా, నమ్మకంగా, యోగ్యంగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని సంఘములో అనేక మంది పాడైపోతున్నారు, వాళ్ళని సరిదిద్దాలి అని దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి, దేవుని బిడ్డ, మనము మన జీవితాలను సరిదిద్దుకునేటువంటి వారుగా, సరి చేసుకునే వాళ్ళుగా, అది ఏదైనా కానీ మాలో పెద్ద నేరమేమి లేదండి, మా చిన్న చిన్న మాటలే, ఏదైనా ఒక మాట తేడతాం అంతే కాదు. ఏది కూడా చిన్నదైనా పెద్దదైనా నేరం నేరమే, దోషము దోషమే, పాపం పాపమే, ఏదైనా. కాబట్టి అలాంటి వారు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అని దేవుని వాక్యంలో చదువుతా ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, తప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. కీడు వలన జయింపబడక మేలు చేత మనము కీడును జయించేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి ఇలా ఒక మార్పు చెందినటువంటి స్వభావము కలిగినటువంటి వారుగా ఉండాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, మనకెవరు శత్రువులు ఉండకూడదు. మన దగ్గర ఏ ఆయుధాలు ఉండకూడదు. మనం ఆయుధాలు పెట్టుకొని తిరిగేవాళ్ళు కాదు, శత్రువులు కలిగిన వాళ్ళు కాదు. మనము అందరూ కూడా మనకు దేవుని బిడ్డలే. వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు దేవుని పోలిక, దేవుని స్వరూపం. కాబట్టి అందరిని సన్మానించు, అందరిని ప్రేమించు, అందరిని గౌరవించు, జాగ్రత్తగా కొన్ని సందర్భాల్లో ఓర్చుకో. అప్పుడు ఏమవుతుందంటే దేవుడే ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆయన అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది అనుకుంటారు సైలెంట్ అయిపోయారు, ఇప్పుడే మనం ఇంకా 4 తగిలిచ్చేద్దామని అనుకుంటారు.
అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే నిప్పులు కుప్పగా తల మీద పోసుకున్నట్టు ఉంటుంది లాస్ట్. చాలా మంది జీవితాలు అలా అయిపోతాయి. కాబట్టి మనము యేసు వలె జీవించాలి. దేవుని స్తోత్రం. యేసయ్యని సిలువలో వేసిన వారిని, కొరడాలతో కొట్టిన వాళ్ళని, ముళ్ళ కిరీటం పెట్టిన వాళ్ళను యేసయ్య మనస్ఫూర్తిగా క్షమించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించారు. కాబట్టి మనకెవరైనా కీడు చేసి ఉంటే, మనల్ని ఎవరైనా అవమానపరుచుంటే, మనకెవరైనా వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వాళ్లను మనము క్షమించేద్దాం, వాళ్ళను మనము అంగీకరిద్దాం, వాళ్లకు మనం మేలు చేసే వాళ్ళుగా ఉందాం, వాళ్ళను మనం ఆశీర్వాదకరంగా మార్చే వాళ్ళుగా ఉందాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవా, నీ ప్రశస్తమైన నామానికి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను. మా శరీరంలో కొన్ని స్వభావాలు ఇంకా చచ్చిపోలేదు. కోపం ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, ప్రతీకారం. ఇవి శరీర క్రియలు. వీటిని యేసుక్రీస్తు నామములో మాలో నుండి తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నీ వందనాలు. పగ తీర్చుకోవడం నీ పని, నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మేము కాదు నాయనా, నీవే మా పక్షంగా పోరాడే దేవుడు, నీవే జయాన్నిచ్చే దేవుడు, నీవే కాపాడే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. కాబట్టి మేము ప్రభువా, మేము నీ స్వభావం కలిగి నీ యొక్క ఆలోచన చొప్పున నీ పాదాల దగ్గర జీవించే శక్తి దయచేయి తండ్రి. మేము కొన్ని విషయాల్లో కాపాడుతున్నాం, దానివల్ల మా యొక్క ఆరోగ్యం పాడైపోతుందయ్యా. ద్వేషిస్తున్న మనసంతా పాడైపోతుందయ్యా. వాటిని మేము బాధపడుతున్నాం నాయనా. దయచేసి మేము ప్రశాంతంగా, సంతోషంగా, నెమ్మదిగా, ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా, దీవెనకరంగా జీవించే శక్తి ప్రతి బిడ్డకు దయచేయి ప్రభు. నాయనా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభు. మాటలు కొన్నిటిని మేము విన్నప్పుడు భయపడుతున్నాం, బాధపడుతున్నాం. నీకు స్తోత్రాలు. భయాన్ని, ఆందోళన తొలగించేవాడు, నీ వైపు చూస్తే నీవు మమ్మల్ని హత్తుకొని నడిపించే దేవుడని, మాకు తోడుగా నీడగా నిలబడే ప్రభు అని మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సమయమందు నీ లేఖన భాగాలు చదివిన మాటల ప్రకారంగా మేము మంచి వాళ్ళుగా, నీ స్వభావము కలిగిన వాళ్ళుగా, నీ పోలికతో జీవించే వాళ్ళుగా పరిచినటువంటి ఆ రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా ఉండే శక్తి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సంధి సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.